ఇళ్ల ముందు గోడకి రంగు, ఆ రంగుని పైన మనం ఎంత రంగు వేసుకున్నా పొద్దున అయ్యేటప్పటికి, రాత్రి నుంచి పొద్దున్న లేచేటప్పటికి ఏదో ఒకటి రాసి ఉండేసి మా చిన్నప్పుడు. అందులో చూసినటువంటి దాంట్లో అన్నవస్త్రాలు లేవు కానీ అణ్వస్త్రాలు కావాలని అప్పట్లో వామపక్షాలు రాసుకొచ్చినటువంటి బాగా గుర్తుండిపోతాయి కొన్ని పదాలు, ఆ రైమింగు లేకపోతే వాటికి ఉన్నటువంటి ఆ అంత్యప్రాసల కారణంగా. అట్లాగే తిండి బట్ట లేదు కానీ అంతరిక్ష ప్రయోగాలు కావాలా అంటూ అప్పట్లో ఇస్రోకి డబ్బులు కేటాయించినటువంటి సందర్భంలో పెట్టినటువంటి ఇలాంటి అప్పుడు గోడ వాదనలే ముఖ్యంగా ఉండే అలాంటి కార్యక్రమం జరిగింది. ఇన్నేళ్ల తర్వాతన ఇప్పుడు నరేంద్ర మోడీ ఎవరొచ్చినా దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. కానీ కాంగ్రెస్ హయాంలో తక్కువ ఖర్చు ఇచ్చారు, జీతాల వరకు సరిపోయేది, ప్రయోగాలకి తక్కువ అవకాశాలు దగ్గర. మోడీ అయినా వాజ్పేయి అయినా పూర్తి అవకాశాలు ఇచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇస్రో మీద ₹1 పెట్టుబడి పెడితే ₹2.5 ఇస్రో సంపాదించి పెడుతుంది. ఈ ప్రైవేట్ శాటిలైట్ లాంచింగ్ల ద్వారా అది ఆదాయ వనరు కింద మారింది. ఈ విషయాన్ని అధికారికంగా ఇస్రో ప్రకటించింది. ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇస్రో సొసైటీకి ఇస్రోకి ₹1 ఖర్చు పెడితే సొసైటీకి ₹2.5 ఆదాయం తెచ్చిపెడుతుంది అని.